యొప్తా మాట ఇచ్చాడండి. కూతురు ఎదురొచ్చింది, అయ్యా ఎంత దుఃఖం కలగజేసి అన్నాడు. కానీ దేవా, ఈ ఒట్టి తీసి కొట్టు మీద పెడుతున్నా, నా కుమార్తెని ఇవ్వలేను అన్నాడా? విచిత్రం తెలుసా, తన అండం కాదు, కుమార్తె కూడా ఏముంది, డాడీ పర్లేదు ఇచ్చే అందలేదా, నాకు టైం ఇవ్వు అందగాని ఖచ్చితంగా నన్ను ఇచ్చే అంది. ఎందుకో తెలుసా, తన కుమార్తెకి తెలుసు నా తండ్రి మాట ఇస్తే తప్పడానికి. నీ కుటుంబీకులకి తెలుసా, ఎప్పుడైనా మా అమ్మ మాట ఇస్తే కరెక్ట్గా ఉంటుందండి, మా నాన్న మాట ఇస్తే కరెక్ట్గా ఉంటాడండి, మా ఆవిడ మాట ఇస్తే కరెక్ట్గా ఉంటుందండి, మా ఆయన మాట ఇస్తే కరెక్ట్. నీ కుటుంబీకులు నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? చెప్పలేరుగా. ఎందుకని? అక్కడ మాట ఇచ్చావు, ఇక్కడ టీవీ పెట్టి కూర్చున్నావు, అక్కడ మాట ఇచ్చావు, ఇక్కడ సీరియల్ చూస్తున్నావు, అక్కడ మాట ఇచ్చావు, ఇక్కడ దిక్కుమాలు పనులు చేస్తున్నావు. అప్పుడు నీ భర్త నీ భార్య వాళ్ళే చెప్తారు ఏమని, మా ఆవిడ అక్కడ పాటలు ఎరగదీసేద్దు కానండి, ఇక్కడ ఏమీ లేదండి విషయం. అంటే మందిరంలో మాట ఇవ్వడం గొప్ప విషయం కాదు, ఎవరూ లేనప్పుడు కూడా నీ మాటను ఏం చేయాలా?